స్పౌజ్ పింఛన్లు చాలా హడావుడి చేశారు. ఫస్ట్ టైం కూటమి ప్రభుత్వం చాలా అంగరంగ వైభవంగా స్పౌజ్ పింఛన్లు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది, ఇస్తున్నాము అని చెప్పారు. కానీ అవి ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. వాస్తవానికి మనం 12వ తేదీని ఇవ్వాలి, వాయిదా వేశారు, ఇప్పుడు ఇవ్వలేకపోయామన్నారు. అలాగని మళ్ళీ ఎప్పుడు ఇస్తామనే తేదీ అయితే ప్రకటించలేదు. ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది. కూటమి ప్రభుత్వం ఏం చేసినా అందులో ఒక పరమార్థం ఉంటుందంటారు, లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటామంటారు. సూపర్ సిక్స్ హామీల అమలు తీరులోనూ ఇదే విధానం అవలంబిస్తున్నారట. ఏ పథకమైనా నిరంతరం కొనసాగే దిశగా ఆలోచన చేస్తున్నారట. స్పౌజ్ పింఛన్ల పంపిణీ అదే పరిస్థితి. 2023 డిసెంబర్ నెల 1వ తేదీన భర్త చనిపోతే ఆ భార్యకు ఎన్టీఆర్ భరోసా పథకం స్పౌజ్ పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న, గోదావరి జిల్లాలో చూసుకున్న భారీగానే అంటే 70,000కు పైగా మొత్తం లెక్క చెప్పారు అప్పట్లో. అయితే 12వ తేదీన కూటమి ప్రభుత్వం ఇస్తుంది అని అన్నారు. కాకపోతే అది అనుకోకుండా వాయిదా పడింది. ఇప్పుడు కొత్త పింఛన్ల పంపిణీ చేపట్టలేదు. భర్త చనిపోయిన భార్యకు మాత్రమే వితంతు పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది.